ఎంతోమందిని మాజీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతూ వారి కుటుంబాలలో చిన్నాభిన్నం చేస్తూ వారి కుటుంబాలను అధోగతి పాలు చేస్తుంది. అది కాకుండా ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పులివెందుల ప్రాంత ఓఈసీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈ విధంగా అక్రమ మద్యం కేసులో ఇరికించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆయన ఎక్కడే కానీ అవినీతి మచ్చలేని నీతి నిజాయితీ నిఖార్సైన నాయకుడు, నిఖార్సైన అధికారి. అటువంటి అధికారిని ఈరోజు మద్యం కుంభకోణంలో ఇరికించడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ధోరణిలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. తొందరలో అది కూడా సఫలీకృతమై ముందుకు వస్తుంది. ఆ తర్వాత అధికారులందరూ కూడా ఇదేం ప్రభుత్వం అని చీదరించుకునే దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం తొందరలోనే ఉంది. ఇకనైనా కళ్ళు తెరిచి అధికారుల మీద దౌర్జన్యాలు, అధికారుల మీద అక్రమ కేసులు మానుకొని బుద్ధి తెచ్చుకొని మీరు అమలు చేయాల్సిన సూపర్ 6 పథకాలను కానీ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్స్తే మీ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ప్రజల్లో ఉంటుంది. కానీ ఈ విధంగా కక్ష సాధింపు ధోరణిలో మీ ప్రభుత్వం సాగితే మీకు చర్మగీతం పాడే సమయం తొందరలోనే ఉందని తెలియజేసుకుంటున్నాము.